అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకోస్తున పండుగ దినమున వచ్చినప్పుడు ఆ. అందరూ ఒక చోట కూడి ఉండిరి. When the day of Pentecost had fully come, పెంతెకోస్తు అనే దినము సంపూర్ణముగా వచ్చినప్పుడు, they were all with one accord in one place. మూడు విషయాలు నువ్వు తెలుసుకోబోతున్న వాక్యంలో. మొదటిగా మనకు లేని తెలుగులో కనపడింది, అలాగే ఇంగ్లీష్లో కనపడినది గ్రీక్ పదంలో ఒకటి. ఆ దినమును గురించి ఒక చక్కగా వివరణ ఇచ్చాడు. ఎలా వివరణ ఇచ్చాడంటే అరైవింగ్ డే అని అన్నాడు. ఏమన్నాడంటే అరైవింగ్ డే. దాన్ని గ్రీక్లో ఇలా అంటారు. ఏమని అంటారంటే సంప్లీరో పదాలు బాగా రాసుకోండి. ఎందుకు రాసుకోవాలి తెలుసా? మీరు రీచెక్ చేయాలి, ఇవి మీరు కూడా నేర్చుకోవాలి, మీరు కూడా దానిలో మెడిటేట్ చేయాలి. అన్న ఈ భాషలు ఏందన్నా మనకు అంటే నేర్చుకోవాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి కదా. అసలు గ్రీక్ పదంలో ఒరిజినల్ పదంలో ఏమి రాశారో ఆ విషయం తెలిస్తే నీకు కరెక్ట్గా కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఏం పదం అది? సంప్లీరో. ఈ సంప్లీరో అనే పదము దీన్ని ఎలాగ సంబోధించారంటే అరైవింగ్ డే అంట, ఇది రాబో దినము. ఈ సంప్లీరో పదాన్ని ఎందుకు మొదటిగా ఉంచారు అని అంటే ఇది 2 పదాలతో సమకూర్చబడింది. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి సన్, ఇంకొకటి ప్లీరో. ఒకటి సన్, ఇంకొకటి ఏంటి? ప్లీరో. అసలు సన్ ప్లీరో అంటే ఏంటంటే టు ఇంప్లెనిష్ కంప్లీట్లీ, సంపూర్ణముగా ముగించబడ్డం. వింటున్నారు వాక్యం ఈ మాట? ఏంది ఇది? సంపూర్ణముగా ముగించబడ్డం. అసలు ఇక్కడ ఉన్న చాలా చక్కటి మాట అర్థం ఏంటంటే సన్ అనే పదము నేను చెప్పాను కదా, 2 సంప్లీరో అనే దానికి 2 విభజించారు. సన్ ఒకటి, ప్లీరో అనేది. సన్ అంటే ఏంటంటే ఏ పర్మిటివ్ ప్రీపొజిషన్ హ్యావింగ్ నోన్ ఎంటోపాలజీ. సో మొదటిగా ఈ మాట అర్థం చెప్తాను మీకు. ఏ పర్మిటివ్ ప్రీపొజిషన్ అంటే ఏంటంటే బాగా వినాలి. ఏ దానికైతే ప్రారంభము కావాలో, బాగా వినాలి, దానికైతే ప్రారంభము కావాలో దాన్ని సరిగ్గా ప్రారంభించే వ్యక్తి, దాన్ని ఏమంటారంటే ఏ పర్మిటివ్ ప్రీపొజిషన్. అంటే ప్రారంభమునకు ముందు జరగాల్సిన పని. ఈ పదం ఎక్కడ వాడారు బైబిల్లో? 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనంలో వాడారు ఈ మాట. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించునట్లు. అక్కడ ఒక పదం ఉంది, వింత అని ఉంది. చూసారా మీరు? తెలుగులో ఏముంది? వింత సంభవించున్నట్లు. ఆశ్చర్యపడుకుడి. చాలా జాగ్రత్తగా విందాం. వింత అనే పదాన్ని మనము సన్ అని అంటున్నాం. అంటే ఏదో ప్రారంభించబడుతోంది మీ జీవితంలో అని మీరు ఫీల్ అవ్వకండి అని పేతురు గారు సంబోధిస్తున్నారు. మనము కూడా మన జీవితంలో ఏమి ప్రారంభిస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలమ్మా? మనం ఏం ప్రారంభిస్తున్నాం? ఏం ప్రారంభిస్తూ ఉంటాం మనము? తగాదాలు, జగడాలు, ఇంకా చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఏమేం ప్రారంభిస్తూ ఉంటాం? ఏం తమ్ముడు? ఇంకేం స్టార్ట్ చేస్తూ ఉంటాం మనము? పన్నాగాలు వేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో. యేసుప్రభు అన్నాడు, రే నీ గురించి నేను ఒక కథ విన్నా, వాడిని గురించి ఒక మాట చెప్పాడు, నాకు ఈరోజు లెక్కప్ప చెప్పాలి, స్టార్ట్ చేయి. వాడు ఏం చేశాడు? ముందుగా పన్నాగాలు వేయడం స్టార్ట్ చేశాడు. వాడు ఏమన్నాడు? నా లెక్క ఉన్నది ఉన్నట్టు రాస్తే నా కథ అయిపోతుంది. వాడు ఏం ప్రారంభించాడు మైండ్లో? వాడు వ్యతిరేకమైన తలంపులు, పన్నాగాలు ప్రారంభించాడు.
మనము కూడా దేవునిలో ఉండాలని ఇష్టపడుతున్న మనమందరము ఎలాంటివి ప్రారంభిస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. క్రొత్తవి ఏమి ప్రారంభమవుతున్నాయి మనలో మనమే తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? మనమే. నీ గురించి నీ పక్కనోడికి కూడా సరిగ్గా తెలియదు, అర్థమైందా? నా గురించి స్పష్టంగా మేబీ కొన్ని విషయాలు తెలుసుకోవచ్చేమో. నా భార్య విషయాలు నేను కొన్ని విషయాల్లో బాగా డీప్గా తెలుసుకోవచ్చేమో. బట్ నేను చెప్పే మాటలు సంపూర్ణముగా దేవుని విషయాలు నువ్వు ప్రారంభించే నువ్వు నీకు తెలుసుకోవాలి. నీ మనసులో ఏవి ప్రారంభమవుతున్నాయో, ఎలా ప్రారంభమవుతున్నాయో, ఎవరి గురించి ఎలా ఆలోచిస్తున్నావో, ఏమి నీలో నీ మనసులో ఎటువంటి మాటలు ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి విషయంలో నువ్వు ప్రారంభాన్ని పట్టుకున్నావనుకో, నువ్వు చాలా వరకు తప్పు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి మీకు తెలియకపోతే మీరు ప్రతి ఆత్మను ఏమవ్వాలి? నమ్ముతారు. ఇంకా నమ్ముతారు, ఏం చేయలేరు మీరు. అన్ని భాషల్లో పాటలు, నోటుకొచ్చింది పాట వాడు, దానికంటే మంచిది అర్థమయ్యే భాషల్లో పాడితే బాగుంటుంది కదా. వీళ్ళు పౌలు కంటే ఎక్కువ అని చూపించుకోవడానికి, లోకంలో ఇంకొకరి కంటే గొప్పగా చూపించుకోవడానికి, వీళ్ళకు లిరిక్స్ మామూలు పాటలు రాయడానికే చేత కాదు వీళ్ళకు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రారంభము ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి? మేము వారికంటే గొప్పగా చూపించుకోవాలి, అందుకు ఈ పనులు చేస్తున్నాం మేము. మీ ప్రారంభం అలాంటిది ఉంటే నువ్వు తప్పులు తప్పక చేస్తావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెంతెకోస్తు దినాన ఎందుకు దిగి వచ్చాడు అనే మాటని మనం చూస్తే స్పష్టముగా అది సంపూర్ణముగా, అది అరైవింగ్ డే అంట. ఏంటి అది? అరైవింగ్ డే. నా మాటలు మర్చిపోకూడదు మీరు, నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ అరైవింగ్ డేకి గ్రీక్ పదంలో ఏం చెప్పాను? సంప్లిరో. నేను ఎక్కడున్నాను? సన్ కాడే ఉన్నాను ఇప్పుడు. ఈ సన్ అనేది ప్రారంభం, ఇది పునాది. దీనికి చాలా విలువ ఉంది. నీ పునాది సరిగా లేకపోతే నీ జీవితం అంతా ఏమవుతుంది? పాడవుతుంది. చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి మీరు. మీరు ఈ క్రైస్తవుడు కావచ్చు, మీరు ఏమైనా కావచ్చు. ఒక మంచి దేవజనుడు, బెన్ హీన్ అనే ఒక మంచి దేవజనుడు, తాను చేసిన ఎన్నో సంవత్సరాలు ఆయన చేసిన తప్పులు ఈరోజు బయట చెప్తున్నాడు అందరికీ. నేను తప్పు చేశాను, నా జీవితం ఇది కాదు, నేను ప్రారంభంలో డబ్బుల మీద మనసు పెట్టుకున్నాను, నా బ్రతుకుని పాలు చేసుకున్నాను, నాకొద్దు, ఇప్పుడు నాకు వాక్యమే కావాలి. సంవత్సరానికి 4 సార్లు నేను బైబిల్ చదువుతాను పూర్తిగా. ఎందుకు వాక్యం చదువుతున్నాను తెలుసా? వాక్యాలు బయటికి పోవడంలో ఎప్పుడైనా హెలికాప్టర్లు ఫ్లైట్లు వేసుకొని బయటికి పోవట్లా, ఆయన కూర్చొని ఒకే ప్రాంతంలో వాక్యం వింటూ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తను చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకరోజు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అంత పెద్ద బెన్ హిన్, అర్థమవుతుందా? బెన్ హిన్ అంటే ఎవరో? మన భారతదేశానికి వచ్చినప్పుడు, బెంగళూరుకి వచ్చినప్పుడు ట్రక్కుల నిండా వీల్ చైర్లు వేసుకొని వెళ్ళిపోయారు. అంతమందికి కాళ్ళు బాగైపోయినాయి. ట్రక్కు నిండా వీల్ చైర్లు వేసుకొని వెళ్ళారు. అనేక మందికి అనారోగ్యాల నుంచి బాగయ్యారు. మీ అందరికీ తెలియని వ్యక్తి ఏం కాదు, యూట్యూబ్లో కొడితే వస్తారు బయటికి అన్నీ. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆయన స్పృహలో లేడు. ఒక చక్కటి డ్రీమ్ చూశాడు ఆయన. పరలోకం అంట, పెద్ద సమూహమైన పరలోకం. ఆ పరలోకం ముందు అందరూ చక్కగా వెళ్తూ ఉంటే, ఎవరైతే పరలోకానికి వెళ్తారో వాళ్ళ కోసం ప్లెజెంట్ మ్యూజిక్ వాయిస్తున్నారంట. ఎవడైతే పరలోకానికి వెళ్ళట్లేదో భయంకరమైన మ్యూజిక్ వాయిస్తున్నారంట. అందరి గురించి వింటున్నాడు. ఎక్కడో వందల్లో వేలల్లో ఒక్కడికి మాత్రమే మంచిగా పరలోకానికి వెళ్ళే మ్యూజిక్ వాయించేవాళ్ళు అందరూ నరకానికి వేయబడుతున్నారంట. ఆయన దూరం నుంచి అనుకున్నాడంట, ఆ క్యూలో నిలబడి, నేను నా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం వాయిస్తారు? మెలోడీ వాయిస్తారు. నేను దేవుని సేవ బాగా చేశానుగా. ఆయన టర్న్ వచ్చిందంట, నిలబడ్డాడంట. నిలబడిన వెంటనే భయంకరమైన శబ్దం రావడం ప్రారంభించబడిందంట. ఆయన గుండెలో దడ పుట్టిందంట ఒక్కసారికి. ఆ కలలో
ఆయన గట్టిగా కేకేశాడంట, యేసు ప్రభువా అని గట్టిగా కేకేశాడు. వేసిన వెంటనే ఆల్రెడీ ఆ హార్ట్ అటాక్కి చనిపోవాల్సిన అతను తిరిగి ఇక్కడ కళ్ళు తెరిచి అప్పుడు అన్నాడు, నేను తప్పుడు వాడిని, నేను పరలోకానికి అర్హుని కాను, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. పునాది వేశాడు ప్రారంభానికి. తన తప్పును తెలుసుకొని ఎక్కడ ప్రారంభానికి నువ్వు నేను వేస్తానో తప్పులకు కరెక్ట్ పునాది తీసేసుకొని మంచిగా దానికి వేసుకుంటామో మన ఆత్మీయ జీవితము కట్టబడ్డం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉండకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనం ఏదైతే 1 పేతురు 4:12 నీకు అక్కడ వింతైనవి అని ఉన్నాయో, క్రొత్తవి అని ఉన్నాయో, ప్రారంభమైనవి అని ఉన్నాయో, ఆ ప్రారంభమైనవి పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండములో ఎప్పుడో ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ భూమి ఏర్పరచబడ్డానికి ఒక కారకుడు, త్రిత్వంలో ఒకడు. మనం తెలుసు ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం మీ అందరికీ బాగా తెలిసిన లేఖనం. ఆధారాలతో పాటు చెప్తాను మీకు వాక్యం, నా సొంత వాక్యాలు చెప్పను నేను. 1వ అధ్యాయము 2వ వచనం, నిరాకారముగాను కమ్మి ఉండెను, ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ జలముల పైన ఏమవుతుందంట, అల్లాడుతూ ఉంది. నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమి, చీకటి కమ్మి ఉన్న భూమి. అక్కడ ఎవ్వరు పిక్చర్లో కనపడడం లేదు, కనపడే ఒకే ఒక పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా అల్లాడుచూ ఉన్నాడంట, అల్లాడుచూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అట్లా సతమతమవుడు, కానీ నేను బాగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. అల్లాడుట అంటే ఏంటో చెప్తాను. అల్లాడుట అంటే ఏదైనా ఒక దాని మీద అలాగా పాకులాడుట. ఏమంటారు దాన్ని? పాకులాడుట. పైన 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 తేలుతున్నది. మంచు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎప్పుడైనా గమనించారా, నీళ్ళపైన అలాగ మంచు కనపడతా ఉంటుంది. అది అల్లాడుతూ ఉన్న కనపడుతున్న విషయం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దేని మీద అల్లాడుతున్నాడట? జలముల పైన అల్లాడుచూ ఉన్న ఆత్మ. ఈ పునాది వేయబడ్డానికి, ఈ భూమి ప్రారంభించబడ్డానికి పునాది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరైతే అల్లాడుచూ ఉన్న ఆత్మ. తండ్రి యొక్క మనస్సును బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? ఆత్మదేవుడే. బైబిల్లో స్పష్టంగా ఈ మాట ఉంటుంది. తండ్రి ఒక హృదయమైన విషయాలన్నీ, గూఢమైన విషయాలు తెలుసుకున్న వారి వ్యక్తి ఎవరు? ఆత్మదేవుడే. ఈ ఆత్మదేవుడు పునాదిగా ఉన్నాడు, ప్రారంభానికి ఉన్నాడు. ఆయన చేసిన పనులే చాలా విలువైనవి. అవి మన జీవితంలో ప్రారంభించబడాలి. ఆయన చేస్తున్న పనులు మనలో ప్రారంభించబడాలి. ఎలా ప్రారంభించబడతాయి అన్నా? మనమంతా పాపులం కదా, ఎలా మనం దరిద్రం కదా అంటే, అందుకే 2వ పదం ఉంది, ప్లిరో. ఈ ప్లిరో అనే పదం ఏంటో తెలుసా? ప్రాపర్లీ ఫిల్డ్ విత్ ఇండివిజువల్ కెపాసిటీ. ఇక్కడ ఒకవేళ నేను 10 బాణలు పెట్టాను అనుకోండి, 10 బాణల్లో సంపూర్ణముగా దాన్ని నింపాల్సిన శాతంలో నింపుట, దాన్ని అంటారు ప్లిరో. అంటే బాణల్లో నీళ్లు నింపడం అంటే ఏంటి? చేయాల్సిన పనిని సంపూర్ణముగా చేయడం. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు నేను చెప్పేది? ప్రారంభించబడ్డము సైన్ అనేది, ప్లిరో అనేది ఏంటి? సంపూర్ణముగా. ఎవరు చేశారు ఆ పని? అది పక్కని మీరు చెప్తున్నారు చాలా చక్కగా. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము. ఈ మాట ఎక్కడ ఉందో ప్లిరో రెఫరెన్స్తో పాటు మీకు చెప్తున్నాను. 9వ అధ్యాయం 31వ వచనంలో గ్రీక్ పదం, ఈ పదం వాడారు ఇక్కడ, ప్లిరో. ఆయన అక్కడున్న లేఖనములో ఆయన యెరూషలేములో నెరవేర్చవలసిన, ఏమన్నది అక్కడ పదము? అది
దాన్ని ఏమంటారంటే సంపూర్ణముగా జరిగించుట. యేసు ప్రభుల వారు ఏం చేశారు తెలుసా? భూమి మీద సంపూర్ణముగా మనుషులకు పాప విమోచన కలుగుటకు ఏమి చేయాలో ప్రతిదీ సంపూర్ణంగా చేశాడు. హల్లెలూయా. ఆయన కాకుండా ఇంకెవ్వరు లేరు. ఆయన కాకుండా ఇంకా ఎవ్వరు లేరు. నువ్వు ఎవరి పేరైనా పెట్టుకో, పర్లేదు, వాళ్ళు కాదు. ఈరోజు మనకు తెలిసిన కొన్ని పేర్లు కనపడుతున్నాయి, కొన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలియని పేర్లు వస్తాయి, కానీ ఆ పేర్లు కూడా కాదు. దాన్ని సంపూర్ణముగా, అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? మీ అందరికీ బాగా తెలిసిన లేఖనము, మనం 7 మాటల్లో ఒక మంచి మాట పలుకుతూ ఉంటాం. ఎన్నది? ఇది సమాప్తమాయను, ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను రాసిన సువార్త 19:30 స్పష్టముగా యేసు ప్రభుల వారు చెప్పిన మాట, ఇది సమాప్తమాయను. బాగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించాలి అని అంటే ఒకరు ముగించిన వాడు ముందు ఉండాలి. ఆ ముగించిన వాడు లేకపోతే ప్రారంభించేవాడు లేకుండా పోతాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలని వాక్యం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ముగించాల్సిన నీ జీవితంలో పాపాలు ముగించబడకపోతే పరిశుద్ధాత్ముడు చేయాల్సిన ప్రారంభమైన పనులు చేయడు. మీరు ఊరికే పరిశుద్ధాత్మను పొందాలి 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 పొందాలి, ఆత్మను పొందాలని చెప్పి ఊరికే మీరు అల్లాడుతూ పరిగెత్తడం కాదు, మీరు పాకులాడుతూ పరిగెత్తడం కాదు, మీరు చేసింది కాదు. మీరు చేయాల్సిన మొదటి పని ఏంటి తెలుసా? యేసు ప్రభుల వారు ఏదైతే సమాప్తము చేశాడో ఆ సమాప్తములో మీరు కూడా భాగ్యం కావాలి, దాంట్లో మీరు పాలిభాగస్తులు అవ్వాలి. హల్లెలూయా. ఎలా మీరు పాలిభాగస్తులు అవుతారు? మీకు ఒక మాట అర్థం కావాలి. సచిన్ టెండూల్కర్కి అడ్వర్టైజ్మెంట్స్ వల్ల డబ్బులు వస్తాయి. ఆయన పెప్సీ యాడ్ ఇచ్చాడు, బ్యాంకులు యాడ్ ఇచ్చాడు. ఒకరోజు మందు బాటిల్ వచ్చింది ఆయన దగ్గరికి అడ్వర్టైజ్మెంట్కి. ఆయన అన్నాడు, నేను చేయను, ఇది నాకొద్దు. ఎందుకు చేయవు సార్? నేను చేస్తే దీన్ని సహకరించిన వాడిని అవుతా. ఏమవుతాను? అర్థమవుతుంది మీకు? ఒక మందు బాటిల్ యాడ్ ఇస్తేనే సహకరించిన వాడిని అవుతాను అన్నాడు. ఈరోజు యేసు ప్రభుల వారు చేసిన పనిలో మీరు కూడా పాలి భాగస్తులు అవ్వాలి అని అంటే ఆయన చేసిన పనిని ఒప్పుకొని మీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటే నిన్ను కడిగి వేసి నీవి కూడా సమాప్తమైనవి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుటకు నువ్వు కరెక్ట్గా అర్హుడవు. హల్లెలూయా. మనలో పాపాలు పోవు, మనలో తప్పులు పోవు, మనలో పొరపాట్లు అన్నీ అలాగే ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు అని చెప్పడం చాలా తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ అనే పదం వాడుతున్నావు అని అంటే ఆయన పాపమున్న చోట ఆయన నిలువలేడు. ఎవరు నిలవలేడు? మీకు ఒక మంచి బలమైన విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మన దేవునికి ఒక బలహీనత ఉంది. మన దేవునికి ఏముంది తమ్ముడు? బలహీనత ఉంది. ఏం తెలుసా? ఆయన పాపం చేయడు, పాపమున్న చోట ఉండడు, పాపముతో సహవాసం చేయడు, పాపములో పాలిభాగస్తుడు అవ్వడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తున్న మాట, మీరు నేను పరిశుద్ధాత్మను పొందాలి అంటే ఆ అరైవింగ్ డే కావాలి మనకు. ఏ డే కావాలి? ఆ అరైవింగ్ డే. ఇప్పుడు నా వాక్యం స్పష్టంగా వినండి. ఆ అరైవింగ్ డే ఏం జరుగుతుంది తెలుసా? ప్రారంభించబడుతుంది, ముగించబడాల్సింది. ప్రతిదీ మీ జీవితంలో ఏదైతే పాత ఉన్నాయో అన్నీ ముగించబడతాయి. హల్లెలూయా. మనలో అది ఇంకా రాలా, మనలో ఇంకా అది రాలా. వీళ్ళ తపన ఏమొచ్చింది తెలుసా? శిష్యుల తపన. అంతకాలం వాక్యం మీద అంత తపన లేదు వాళ్ళకు. మొదటి అధ్యాయం 16వ వచనం. సహోదరులారా, ఓహో, వీళ్ళకు ఏవి గుర్తొస్తున్నాయి? వీళ్ళ జీవితంలో యేసు ప్రభునంతకాలం గుర్తురాలవి. యేసు ప్రభు చెప్తానే ఉన్నాడు పోయేటప్పుడంతా. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు?
లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి ఇది జరగాలి, లేఖనాలు జరగాలి కాబట్టి ఇది నెరవేర్చబడాలి, ఇది జరగాలి జరగాలి అని చెప్తుంటే వాళ్ళకి అర్థం కాల. కానీ యేసు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత మొదటిసారి శిష్యులు ఏం చెప్తున్నారో తెలుసా? లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి. ఎవరు దేని మీద ఫోకస్ వచ్చింది? ఇప్పుడు లేఖనాల మీద ఫోకస్ వచ్చింది. ఎక్కడ ఫోకస్ వచ్చింది? కీర్తన ధ్యానంలో దావీదు చెప్పిన కీర్తన. ఇంతసేపు ధ్యానించాలా అంత స్పష్టంగా అప్పుడు తెలుస్తూ ఉంది. మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? లేఖనాల ధ్యానం ప్రారంభించబడుతుంది, లేఖనాల మీద జీవించడం ప్రారంభించబడుతుంది, లేఖనాల మీద మనస్సు పెట్టడం ప్రారంభించబడుతుంది, లేఖనాల గురించి తపన కలిగి ఉండడము ప్రారంభించబడుతుంది. దానికోసము కొత్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే అన్య భాషలు మాట్లాడడమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే లేఖనాల్ని జ్ఞాపకం చేసేవాడు. ఎవరిని జ్ఞాపకం చేసేవాడు? లేఖనాల్ని జ్ఞాపకం చేసేవాడు. పేతురు అంటున్నాడు ఆ మాట. ఏం మాట అంటున్నాడు? ఓ మనలో ఇస్కరియూదా వెళ్ళిపోయినాడు. యాక్చువల్గా అయితే పేతురు లక్షణం ఎలాంటిది? పోయినాడు రా అని చెప్పి వదిలేస్తాడు. అవునా కదా? ఇప్పుడు మన వాడికి ఏం తలపు వచ్చింది? ఎందుకు పోయాడు? వాడు పోయిన వాడికి ఎవరు రావాలో చూడండి, ఎంత ఆలోచిస్తున్నాడో, ఎంత తలంచుతున్నాడో. అక్కడ ఒక మాట ఉంది 20వ వచనంలో, చదువుదాం మాట. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. అది ఈ వాక్యం చదివి మనవాడికి అర్థమైంది. ఇంతకాలం వాక్యం చదివితే అర్థం కాల. వాని ఇల్లు పాడైపోయిందంట. ఎవరి ఇల్లు అన్నా? ఇంతకాలం చదువుతున్నాడు, ఈ వాక్యం అర్థం కాల. అతని ఇల్లు వేరేవాడు తీసుకొను గాక, ఉద్యోగము వేరే ఒకడు తీసుకొని. ఇది అర్థమయ్యేది కాదు ఇంతవరకు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏమర్థమవుతుంది? ఆ లేఖనాలు ఒక భావం అర్థమవుతుంది. ఆ లేఖనాలు ఎవరి గురించి వివరిస్తున్నారో చెప్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని. హల్లెలూయా. మొదటి పనిని విడిచిపెట్టి 3వ పనిని, 4వ పనిని, 5వ పనిని, అది కూడా అన్య భాషలు ఎందుకు మాట్లాడినారంట? పెంతెకోస్తు దినాన. మీ అందరికీ బాగా తెలుసు పెంతెకోస్తు అంటే ఏంటి చెప్పాలి మీరు. మీ అందరికీ బాగా తెలుసు, అదొక పెద్ద ఫెస్టివల్ డే. దాని గురించి కూడా మాట్లాడతాను. చూడండి, యోహాను రాసిన సువార్త, అందుకే యేసు ప్రభులు వారు ముందే చెప్పారు ఈ మాట. 16వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుదాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే, బాగా వినాలి, తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. ఎక్కడి నుంచి తీసుకుంటాడంట? తండ్రికి కలిగినవన్నీ నా వాటిలో నుండి తీసుకొని నీకు తెలియచేయును. ఈ మాట అర్థం ఏంటి? నా వాటిలో అంటే ఏంటి? వాక్యంలో. ఆయన చెప్పిన వాక్యాలన్నీ ఆ వాక్యంలో నుంచి తీసుకొని నీకు తెలియజేస్తాడంట. ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమొస్తుందన్న? ఫస్ట్ లేఖనాలు అర్థమవుతాయి, ఎందుకు రాశారో అర్థమవుతాయి, దాని వివరణ ఏంటో అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పనిని విడిచిపెట్టి చాలామంది అన్య భాషల మీద పడి ఉన్నారు ఈ దినాల్లో. అన్న నీకు ఏ భాషలు వచ్చానా? మామూలుగా తెలుగు వచ్చు అన్న, ఇంగ్లీష్ కొంచెం మేనేజ్ చేస్తావు. ఇప్పుడు హిందీ 1-2 పదాలు నేర్చుకుని పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నావు కాబట్టి. ఓకే, ఇంకేం భాష వచ్చన్నా? అంతే కదా. ఇప్పుడు నేను తమిళ భాష నేర్పిస్తా అని చెప్పాను అనుకో, నీకు అది అన్య భాష, అంటే నీకు తెలియని భాష.
నాకేం ప్రయోజనం అని అనవు నువ్వు, అంటావా నువ్వా? అరే ప్రయోజనమైంది భాష నేర్చుకోవడమే కష్టమైపోతుంది ఇప్పుడు, అవునా కదా? మాట్లాడండి అంటే ఏం మాట్లాడండిరా నాయనా, ఆ హిందీ 30 రోజులు బుక్కు కొన్నా కూడా రాదు. ఏం తమ్ముడు, నేర్చుకోవాల్సిన భాషలే నేర్చుకోలేకపోతుంటే ఈ అన్య భాషలు మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. తెలియని భాష ఎందుకు నేర్చుకుంటారు అని అంటే దేవునితో మాట్లాడడానికి అన్య భాష అవసరమైంది. హల్లెలూయా. అది పౌలు గారు స్పష్టంగా దాన్ని వివరించారు. నేను ఆ మాటల్లోకి వెళ్ళిపోతే ఇంకా చాలా టైం పడిపోతుంది నాకు. మీ అందరూ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన భాషల గురించి వివరించిన మాటలన్నీ చదవండి ఒకసారి సమయం తీసుకొని. అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, వివరించేవాడు ఉండాలి, అన్నీ చెప్పాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే మొదటి పని ఏంటి? లేఖనాలు అర్థమవుతాయి. రోజు శ్రీజ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందావా అన్నాడు. అంటే పొందడం అంటే ఏందన్నా, అన్య భాష మాట్లాడతావా? లేదన్నా. మరి పరిశుద్ధాత్మను పొందలేదే, నాకు వాక్యం అర్థమవుతుంది కదా, ఆయన చెప్పిన లేఖనాలు అర్థమవుతున్నాయి కదా వాక్యాలు అని అంటే మాటలు లేవు, మనకేమి రావు. మనకు అర్థమైందే ఒకటి, హరా కొర. అన్నా దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీకు లేఖనాలు అర్థం కావట్లేదు అంటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అక్కడ రాసిన మాటలు మామూలుగా చదివారనుకోండి, ఆ మాటలు తీసుకెళ్ళి ఆ కీర్తనలో పెట్టి చదివారనుకోండి, మీకు ఏమర్థమవుతాయి? ఏ మాటలన్నా? 1 అధ్యాయం 20 వచనంలో ఇప్పుడు చదివా చూడ మాటలు, ఆ మాటలు అక్కడున్నాయనుకో నీకేమర్థమవుతాయి? కానీ పేతురు గారికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మొదటిగా అక్కడ రాయబడిన విషయాల్లో ఏది మిస్ అవుతుందో కనుక్కున్నాడు, ఆ మిస్ అవుతున్న దాన్ని జత కూర్చుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమవుతుంది? ఏది మిస్ అవుతుందో, ఏది కావాలో, ఏ వాక్యంలో నుంచి ఏ విషయాలు సరిగ్గా తీసుకొని మార్చుకోవాలో దాన్ని మార్చుకుంటాడు. హల్లెలూయా. మనకు అర్థమైతే కదా. పెంతెకోస్తు అనే పదం మాత్రమే తెలుసు, మనందరికి తెలుసు. ఈ పెంతెకోస్తు అనేది గ్రీక్ పదంలో పెంటెకోస్తే అనే పదము. పెంట్ అంటే 5 కోస్తే అంటే ఈవెన్ దాని సంఖ్యకు సంబంధించింది కాదు, కానీ పెంట్ అంటే 5 కాకుండా 50తో కూడా సంబంధించింది. సో ఇది ఒక పెద్ద సెలబ్రేషన్, మీ అందరికి తెలుసు. ఇంకా చెప్పాలి అని అంటే మన సైడు, మన ఆంధ్రాలో సంక్రాంతి పండగ లాంటిది అనమాట. మీకు అర్థం కావాలి ఎందుకు సంక్రాంతి పండగమా? సంక్రాంతి పండగ అంటే ఏందన్నా, అది దేనికన్నా పండగ చేసుకునే వాళ్ళు ఒకప్పుడు? నేను తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. పంటలు పండిన తర్వాత అది మొదటి పంట. అన్న ఈరోజు కిషోర్ కొత్తగా చెప్పాడన్నా, అన్న సంక్రాంతికి సెలబ్రేట్ చేసుకోమన్నాడు, ఈరోజు నుంచి మా పెంతెకోస్తు. వద్దుమ్మా, మనకు పండగలతో పని లేదు, మనకు పబ్బాలతో పని లేదు. నిర్గమకాండము 22వ మాటలు చెప్తున్నాను. 2వ మాట, మొదటి విషయం నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనం. వాక్యం వింటూ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా అర్థం చేసుకోండి. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములో తొలపంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండగను ఆచరింపవలెను. యేసు ప్రభు దేవుడు కూడా ఏమి ఇష్టపడుతున్నాడు తెలుసా మీ దగ్గర నుంచి? అరే మీరు ఊరికి వెళ్ళారు, ఆ ఊరిలో పంట వేశారు, ఆ పంట వచ్చిన తర్వాత ఆనందంగా నా దగ్గర రండిరా, నా దగ్గర రండి, మీరు ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ. లేవికాండము 23వ అధ్యాయము 15 నుంచి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారాలు, 7 × 7 ఎంతైనా మీకు 7 వారములు. అవునా? 7 × 7 ఎందుకు తలకాయ నొప్పి? 50 దినాలు. తర్వాత ఏం చేయాలంట?
లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. మళ్ళా మిస్ అవ్వకూడదు. 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. కొత్త ఫలములతో నైవేద్యములను అర్పించవలను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణంగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. దేవుడు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడో. ఇంత జాగ్రత్త చెప్పేవాడు ఎవడున్నాడేమో. ఎప్పుడు ఏ పంట వేయాలి, ఆ పంట వేసిన బార్లీ అనే పంట వేసిన తర్వాత అది కోతకు వచ్చిన తర్వాత ఆ గింజలు తీసుకోవాలి, దాంతో రొట్టె చేయాలి. అబ్బా, అది యెహోవాకు ప్రథమ ఎవరైనా ఫలము అర్పణ. సర్వ సృష్టికర్త అయిన గొప్ప దేవుడు నీకు ఒక కరెక్ట్గా చెప్తున్నాడు ఏమేం చేయాలో, ఏం చెప్తున్నావు తల్లి. తర్వాత అది యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. యెహోవాకు ఏందంటది? ప్రథమ ఫలము. ఈ ప్రథమ ఫలము ఇయ్యని ఒక వెర్రివాడు ఉన్నాడు ఒకడు. మనం చాలామంది నిజముగా ప్రథఫలము గురించి చింతపడము. ఏ ప్రథమ ఫలం ఈయనోడు ఎవడు ఆలోచిస్తూ ఉన్నాడు. మర్చిపోకూడదు కొంతమంది. ఈ ప్రథమ ఫలం అంటే ఏంటి? ఈ దినాల్లో చర్చిలో ఏదో కొంతమంది పాటిస్తున్నారు. ఏం తెలుసా? మీ పొలాల్లో పంట వేసింది ముందు తీసుకోండి రా. ఓరు నాయన, ఇంకా ఎంతకాలం రా ఇలా తీసుకునేది? ప్రథమ ఫలాలు రావాలంట అన్నీ. ఇంకొక ఆయన అయితే పాస్టర్ అంటాడు, బా నాకు ప్రతి ఆదివారం శ్రేష్టమైన కోడిని కోసుకొని వస్తాను. ఎంత ఆనందపడుతున్నాడో ఆ కోడిని బట్టి. ఈ ప్రథమ ఫలాలు అంటే తీసుకోవడం కాదు. ఈ దినాల్లో ఈ వాక్య ప్రకారంగా చూస్తే ఇది కాదు ప్రథమ ఫలం అంటే. మనం నిజంగా చూడాలి అని అంటే మనము దేవునికి ఆ ప్రథమ ఫలం ఇవ్వడం వల్ల దేవుని ఘనపరిచిన వారం అవుతామంట. చూద్దాం ఆ మాట. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనంలో ఎంత స్పష్టంగా ఉందో. 3వ అధ్యాయము 9-10 సామెతలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ప్రథమ ఫలములు. అసలు ఈ ప్రథమ ఫలాలు పాత నిబంధనలు అయితే ఇవి ఇవ్వాలని ఉంది. అవన్నీ అయిపోయినాయిలేండి. ఇప్పుడు ఇవ్వమని కాదు ఇప్పుడు చెప్పేది. అసలు ప్రథమ ఫలము కొత్త నిబంధన ప్రకారంగా ఏంది చూద్దాం ఆ మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం 20 నుంచి 23 వరకు. ఇప్పుడైతే బాగా వినాలి. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఓహో, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునర్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. బాగా వినాలి. ఇప్పుడు ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. బాగా వినాలి. ఇక్కడ ఇది అవసరమైనది. ఆయన ప్రథమ ఫలము. బాగా వినాలి. 2వ మాటలో ఆయనతో పాటి ఆయన వారు బ్రతికింపబడతారు. వారందరూ లేపబడతారు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటో మనకి ఇక్కడ అర్థం కావాలి. లేఖనాలు ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ముందుగా లేఖనాలను అర్థం చేసేటట్లు చేస్తాడు మొదటి మాటలో. 2వది ఏంటి తెలుసా? మీ జీవితంలో తిరిగి లేసే ప్రథమ ఫలముతో సంబంధము కలిగే జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఏ ప్రథమ ఫలము? యేసు ప్రభుల వారి ఆయనే ప్రథమ ఫలము. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన దిగి వచ్చిన దినాన 2వ శ్రేష్టమైన పని ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను ఆ ప్రథమ ఫలముతో అంటు కట్టబడి మనం ఎదగడానికి, మనం లేపబడ్డానికి, మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. దీని గురించి చింత లేదు, అన్ని భాష గురించే చింత ఉంది. 2వ దాన్ని కూడా చింత లేదు మనకి. చాలామంది మనం నిజముగా దేవునికి ప్రథమ ఫలముగా ఉంటున్నామా లేదా? మనము దేవునికి చెప్పినట్లు ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా?
దేవుడికి మొదటి ప్రాధాన్యతనిచ్చి మనం దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నామా లేదా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను మీకు చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. అందరూ అంటారు మాట వరుసకు నేను నాకు దేవుడే ముందు అని. కానీ మనం దేవుడిని ఎప్పుడు పెడతాం, ఎక్కడ పెడతాం తెలుసా? ఓహో, ఏ స్థానంలో పెడతాం మనకే తెలియదు. ఒక్కొక్కసారి ఆయన పోస్ట్ పోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎనికి అవసరాన్ని బట్టి. నీకు అవసరం అంటే ఇంకా చాలా అవసరమైనప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆయన ముందుకు వచ్చేస్తాడు. అర్థమైందా? మిగతా అప్పుడంతా ఏమవుతాడు, దేవుడు మెల్లమెల్లగా వెళ్ళిపోతాడు. మనం మాత్రం చెప్పడము దేవుడు మన ప్రధానమైన వాడు, మొదటివాడు అంటాం. కానీ యేసు ప్రభుల వారు మన ప్రథమ ఫలం. అంటే మనం ఆయనతో అంతగా డెడికేటెడ్గా కనెక్ట్ అవ్వాలి. మన జీవితాలు ఎంత కనెక్ట్ అయి ఉన్నాయి యేసు ప్రభుతో, ఆ ప్రథమ ఫలము ఎంత ప్రాధాన్యతను మనం ఎంతగా తెలుసుకున్నాం చెప్పండి. మనం యేసు ప్రభు గురించి ఎక్కువ డీప్గా మనకు తెలుసా తెలియదా అనేది మనకి తెలుసు. ఎంతవరకు? కొంచెం వరకే తెలుసు. ఏందన్నా యేసు ప్రభు గురించి ఏం తెలుసు నీకు? చెప్తావు అన్నా బెత్లెహేములో ఏమమ్మా పశువుల పాకలో యేసు ప్రభు జన్మించాడో, బైబిల్లో ఉన్నవి 2-3 మాటలు చెప్తావు. ఇంకా తర్వాత చెప్పు, ఇంకా అయిపోయా. త్రిత్వంలో ఒకడు దేవుడు యేసు ప్రభు. ఎలా అవుతాడో చెప్పు. దేవుడు ముగ్గురు ఎందుకు ఉండాలి? త్రిత్వం ఎందుకు ఉండాలి? ఒకడుంటే చాలుగా. చెప్పు, ఆన్సర్ చెప్పు. పాకులాడతాం మనముగా, అడుగుతే క్వశ్చన్లు ఒక్కొక్కటి. ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఆన్సర్లు? చెప్పాలి మీరు. దేవుని పరిశుద్ధాత్మను మీరు కరెక్ట్గా కలిగి ఉంటే ఏ మాటను ఎలాగ చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వివరిస్తాడు. హల్లెలూయా. పౌలు గారు అందుకే చాలా మందితో కూర్చొని సంబోధన చేసేవాడు. బాగా మాట్లాడి వాళ్ళతో ఏమంటారు దాన్ని? తర్కించుచు. థ్యాంక్ యూ. వారితో మాట్లాడుతూ, వారికి తెలియజేస్తూ, ఎన్ని సందేహాలు, ఎన్ని డౌట్లు. ఎందుకు యేసుప్రభు ఎందుకు? యెహోవా దేవుడు ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఈయన, మళ్ళీ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు? ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. మనం ఎలా తెలుసుకుంటాము అని అంటే మనం కరెక్ట్గా పరిశుద్ధాత్మతో అంట కట్టబడాలి. హల్లెలూయా. ఈ పెంతెకోస్తు దినాన్ని మన జీవితాన్ని మారుస్తుంది. కానీ మీరు పెంతెకోస్తు దినం అంటే కేవలం ఒక దినం కాదు, నీకు అరైవ్ అయ్యే డే అది. హల్లెలూయా. నువ్వు రెడీగా కనెక్ట్ అయి ఉండాలి. ఎలా కనెక్ట్ అయి ఉండాలో చెప్పాను నేను మీకు. రెండవది ఏం చెప్పాను? మీరు ప్రథమ ఫలానికి మీరు అంట కట్టబడాయి. మీరు క్రీస్తు వలె మార్చబడాలి. మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అందరూ ఈ మాట మళ్ళీ ఇక్కడ చదువుకుందాం. మీకు అంట కట్టబడాలి అనే మాట నేను ఇలాగ చెప్తే మీకు అర్థమవుతుంది. లేఖనంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16 నుంచి. చదువు గో హెడ్. ముద్దలో మొదటి పిడిగడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధమే. అయితే కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులు వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకు. ఇప్పుడు ఎవరిపైన అనుకోవాలి? ఎవరైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ ఎవరు? యేసు ప్రభుల వారే. ఆ రూట్స్ పైన నువ్వు ఆధారపడాలి. ఆ రూట్స్ పైన నువ్వు ఫలాలు పొందాలి. ఆ రూట్స్ ఆధారపడపైన నువ్వు జీవితము ఫలించాలి. అదే ప్రథమ ఫలం అంటే. యేసు ప్రభుల వారిని పెట్టుకొని మీ జీవితాన్ని కట్టుకోవాలి. మీరు నేర్చుకోవాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడి ప్రాధాన్యత ఏంటో తెలుసా? మన జీవితాన్ని ఎక్కడైతే మనం తప్పిపోయామో, మనమందరం ఎలాంటి వాళ్ళము? మనమందరం తప్పిపోయిన వారము. కాబట్టి మనమందరము యేసు ప్రభుతో తిరిగి అంటకట్టబడి మనము ప్రథమ ఫలముగా ఆయన వలె మార్చబడాలి. అప్పుడు దేవుని రాజ్యములోకి మనం ఎత్తబడతాం. హల్లెలూయా. చూడండి, మూడో మాట చెప్పిన ముగిచ్చేస్తాను. మూడో మాట, అందరూ సమకూర్చబడ్డారంట. ఈ దినాల్లో అందరూ సమకూర్చబడ్డం అనేది చాలా కష్టమైపోయింది.
ఏం తమ్ముడు, ఎందుకు తమ్ముడు చెప్పాలి? ఆ దినాల్లో సమకూర్చబడ్డం కూడా కష్టం తెలుసా మీకు? ఎందుకన్నా కష్టం? ఎందుకు కష్టం తెలుసా? అందరూ ఒక చోటుకు వస్తే చంపుతారు వాళ్ళు. ఎవరన్నా చంపేది? శాస్త్రులు, ఫరిసేయులు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు వెంటాడుతూ చంపడానికి రెడీగా ఉన్నారు. వాళ్లకు భయముతో కూడుకోవడానికి ఇబ్బంది. మనం దేనికి కూడుకోవడానికి భయపడతాను? మనకు భయం ఉందా? అది ఆ భయం ఉందా? ఏమేముంది మనకు? ఇంట్లో కూర్చుందాంలే, ఎండలకి ఆడిపోదాంలే. ఆన్లైన్లో వచ్చేసింది కదా, ఆన్లైన్లో 2 నిమిషాల వాక్యం వింటా. ఏమ్మా స్నానాలు చేయాల్సిన పనిలా, అక్కడ ఉల్లిపాయ కట్ చేసుకుంటా. సమర్పించుకున్న వాళ్ళు ప్రార్థన చేయండి. ఏమ్మా ఎందుకు అందరూ ఒక చోట కూడాలి? బైబిల్లో పౌలు గారు కూడా మీకు సమయము దొరికినప్పుడల్లా చదువు మాట. ఇంక ఈ మాట చదివితే ఇంకా అన్నా మమ్మల్ని ఈ ఒక్కరోజుకే కాదు, నువ్వు ఇంకా చాలా రోజులు పిలుస్తున్నావు అని ప్లాన్ చేస్తున్నావు అని చెప్తారు. చదువుతాం మాట. కొందరు మానుకొని చున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచింతము. ఒకరినొకడు పురిగొల్పాలి, ఒకరు ఎంకరేజ్ చేయాలి, అందరూ సమకూర్చబడాలి, ఒక చోటికి రావాలి. ఇంకా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5 నుంచి 6 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. ఏమంటమ్మా? ఒకనితో ఒకడు మనసు కలిగిన వాడై మీరు ఎప్పుడైతే ఒకరు సమకూర్చబడతారో, ఒకరితో ఒకరు ఉండడం ప్రారంభించబడతారో, ఆదరణకర్త మన మధ్యలోకి వస్తాడంట. హల్లెలూయా. మనం ఒకరినొకరు కలుసుకోవడానికి ఇబ్బంది అయితే, మనకి ఎండల ఇబ్బంది అయితే, మరొకటి ఇబ్బందులు అయితే, నిజంగా చెప్తున్నాను, మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పనులు చేయడు. మీరు మరి హెబ్రీలకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది, మరీ ముఖ్యంగా దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు ఇంకా మరీ ఎక్కువగా మీరు కలవడం ప్రారంభించండి. ఎందుకన్నా ఎక్కువ తరచుగా కలుసుకోవాలి? దేవుని విషయాలు ఎక్కువ తెలుసుకుంటావు. కొంతమంది ఎక్కువ కలుసుకుంటారు. ఎందుకు కలుసుకుంటారు తెలుసా? అది అవును చెల్లి, కరెక్ట్ చెప్పింది. భోజనాలు చేసుకుందాం. ఏం భోజనాలు అమ్మ అవి? వన భోజనాలు. రా పులిహోర. అక్క నేను పులిహోర చేసుకొని వస్తా, నువ్వు చికెన్ తీసుకొని రా. కిట్టి పార్టీలు. దేవుని విషయంలో తరచుగా కలిస్తే ఏమవుతుంది? ఈరోజు మారకపోతే నెక్స్ట్ రోజు కన్నా మారడానికి ఉపయోగపడుతుంది నీకు. దేవుని మాటలు వినే కొద్దీ ఏమవుతావు బ్రదర్? నువ్వు అనేక విషయాల్లో మార్పు పొందడానికి ఉపయోగపడుతుంది. ఏ మాటలైతే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందో ఆ మాటలు వినడానికి నువ్వు ఆతురపడాలి, తొందరపడాలి. అందుకే ఎక్కువ కలుచుట, సహవాసం చేయటం చాలా మంచిది. మీ అందరికంటే ఈ అబ్బాయికి కొంచెం నాతో సహవాసం ఎక్కువ ఉండొచ్చు 3 సంవత్సరాల నుంచి. ఓకే, ఇప్పుడు 3 సంవత్సరాలు నేను నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండా? నేను మామూలుగా అనుకుందాం ఓకే 20 సార్లు వచ్చిండా, సరేనా? 20 సార్లు ఎన్నిసార్లు దేవుని గురించి మాట్లాడుతావునేంట? 20 సార్లు. ఏం తమ్ముడు కిషోరు, నీతో కూడా అంతేనా? దేవుని విషయాలే ఉంటాయా సంపాదన? మొన్న మేము మొబైల్ కొనడానికి మేము ఆడు కూడా దేవుని విషయాలు మాట్లాడుకుంటాం. మేము మాకు ఇంకా మిగతా పనులు ఏం లేవు. దేవుని విషయాలంటే ఎవరో పనికిమాలోళ్ళు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాదు. దేవుని వాక్యం ఇలా ఉంది, దేవుని విషయాలు ఇలా ఉన్నాయి. మనం తరచుగా కలిసే దేనికోసము?
అదే ఇంట్లో వాళ్ళతో కలుసుకుంటే ఏమవుతుంటుంది? ఎప్పుడు తినిందే, ఎప్పుడు తినిందే, అరుచుకునిందే, ఎప్పుడు అరుచుకునిందే, ఇంకేమమ్మా ఇంట్లో వాళ్ళతో. అదే దేవుని బిడ్డలతో ఆ విషయాలు మాట్లాడుతుంటే ఎలా ఉంటాయి? నీ ఆత్మీయతకు ప్రగతిగా ఉపయోగపడతాయి. అందుకే తరచుగా కలవాలి. ఒక మంచి మాట ఇక్కడ గ్రీక్ పదాన్ని వాడారు, ఆల్ టుగెదర్, అందరూ సమకూర్చబడి ఒక చోటికి రావట. దీని పదాన్ని అర్థం ఏంటో తెలుసా? దీని ఫస్ట్ ఆ పదం చెప్తాను. హోమోస్ గ్రీక్ పదంలో ఇది ఏంటంటే స్థలాన్ని షేర్ చేసుకుంటారంట, టైంని షేర్ చేసుకుంటారంట, చాలా విలువైనవి షేర్ చేసుకుంటారంట వీళ్ళు. యోహాను రాసిన సువార్త 4:36 వారి ఇద్దరు ఆనందపడుతున్నారు. ఒకరు పని చేసేవారైతే వారు కలుసుకున్నప్పుడంతా ఏమవుతుంది? ఆనందము. పని దేవుని విషయంలో బాధ్యత. మీకు ఆ ఆనందం కావాలా, లేకపోతే లోక సంబంధమైన ఆనందం కావాలా? ఏందన్నా లోక సంబంధమైన ఆనందం? మీకు తెలియదు కాదు, మీ అందరికి బాగా తెలుస్తుంది. నేను లిస్ట్ అడగాల్సిన, మీరు లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి వెరైటీలు. కానీ దేవుని విషయంలో మా వాక్యాన్ని వింటూ మన జీవితాన్ని మార్చుకోవడమే ఎంతో ఆనందం. హల్లెలూయా. పని చేయడమే ఎంతో ఆనందము. అక్కడ పనివాడు ఉన్నాడంట, అండ్ అక్కడ చూడండి మాట, అండ్ హీ విల్ రీప్ మే రిజాయిస్ టుగెదర్. వాళ్ళిద్దరూ కలిసి ఆనందపడతారంట. ఎవరు ఆనందపడతారండి? విత్తువాడు, కోయువాడు. ఈ దినాల్లో అది చాలా తక్కువైపోయింది. తరచుగా కలవడం వల్ల మనలో ఒక మంచి సహవాసం కూడా ఏర్పడుతుంది. తప్పుడు ఆలోచనలు, తప్పుడు భావాలు కూడా ఏమవుతాయి? తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం తక్కువ. ఈ దినాల్లో ఎవరు ఇంకా ఎక్కువైపోయారమ్మా. ఈ దినాల్లో ఆన్లైన్లోనే డైరెక్ట్ చర్చికి పోవడం మానేశారు. ఇంకా ఆ పాస్టర్ని ఆన్లైన్లోనే ఫోటోలు తీస్తారు, ఆయనదే స్టేటస్లో పెడతారు. ఇంకేం చెప్తారు తెలుసా? ఇంకా ఆయనే అన్ని ఇస్తున్నాడు వీళ్ళకు. కానుకలు వాళ్ళకే పంపిస్తుంటారు. వాళ్ళకి ఎవరో తెలియదు వీళ్ళు, వీళ్ళకి ఎవరో తెలియదు వాళ్ళు. ఒక ఆయన ఇలాగే మన కల్వరి టెంపుల్కి సతీష్ కుమార్ చర్చికి వెళ్ళేవాడు. ఫస్ట్ వేరే చోటికి వెళ్ళేవాడు చర్చికి. ఎడ్వర్డ్ అన్నకు ఫోన్ కొట్టాడంట, అన్నా నాకు కల్వరి చర్చి వెళ్ళాలని మనసు ఉందన్నా అన్నాడంట. సరే పోరా అన్నాడంట. నీకు ఉండాలంటే పోండి అన్నాడు. దానిలో ఉంది. పోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏడ్చి ఫోన్ చేశాడంట ఎడ్వర్డ్ అన్నకు, అన్నా వీడికి వచ్చానన్నా కానీ చాలా బాధగా ఉందన్న. అంటే ఏందనండి? పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరన్నా. నా ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలీదు, నా బతుకు ఎలా ఉందో తెలీదు, నేను ఈ ఆత్మీయంగా ఎక్కడ పడిపోతున్నానో తెలియదు, ఎవరు పట్టించుకునేవాడు లేడన్నా. ఫోన్ పెట్టేసినాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి అన్నాడంట, అన్నా చర్చ మానుకున్నాడు అన్న. ఎందుకురా అంటే మా నాన్న చచ్చిపోతే కనీసం భూస్థాపన గురించి కూడా ఆలోచించలేదన్న వాళ్ళు. మరొకటి నన్ను వచ్చి పరామర్శించడం కూడా లేదన్నా. అందుకే అన్నాడు, సంఘం అంటే ఊరికి వెళ్ళి ఏదో టైంపాస్ కోసం కాదు. ఎలాంటి సహవాసం కావాలి? కుటుంబం కంటే ఇంకా విలువైన సహవాసం కావాలి. హల్లెలూయా. నేను లోకంలో ఏ ప్రేమలైనా మర్చిపోవచ్చేమో, కానీ ఆత్మీయ ప్రేమ మంచి సహవాసాన్ని నిలబెడుతుంది. పౌలు గారికి ఎటువంటి సహవాసాలు ఉన్నాయి? తిమోతి లాంటి కుమారుడు. ఎంత చక్కగా చెప్తాడు, నా కుమారుడు. కన్నవాడు కూడా అంత స్పష్టంగా మాట్లాడేమో. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం నేర్చుకోవాలి, మనం సహవాసంలో ఉండాలి. అక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనము. వాళ్ళందరూ కలిసి ఒకే దాటిపైన ప్రార్థన చేయడం ప్రారంభించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. ప్రార్థన చేయటందును ఎడతెగక. ఈ పదం ఎడతెగక అని రావడం వల్ల చాలామంది వేరే విధంగా వాడుకున్నారు. కానీ మనము నిజముగా ఆత్మీయంగా ఎదగడానికి, మంచిగా బలపడడానికి, మంచిగా దేవుళ్ళు ఉండడానికి మనం ఎడతెగక సమకూర్చబడ్డం చాలా అవసరం.
మేబీ రాబో దినాల్లో మనకు ఇంకా అటువంటి అవకాశాన్ని ఇస్తాడేమో. మేబీ ఇప్పుడైతే ఆదివారం మనము ఆరాధనతో ఉన్నాము, మంగళవారము స్త్రీల సహవాసం జరుగుతుంది, అలాగే మనం శుక్రవారం కలుసుకుంటాం, మధ్యలో యూత్ మీటింగ్స్ రావాలి, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉండాలి, ఇవన్నీ చేయాలి. నేను ఇంకా కుటుంబాలు పెరిగే కొద్దీ నా ఆలోచనలో ఉన్నాయి. వారమంతా మనం బిజీ షెడ్యూల్లో ఉంటాం. ఎడతెగక కలుగుట చాలా అవసరం. ఎందుకు ఎడతెగక కలిసి ఉండడం అవసరము? ఎందుకనంటే కలిసి ఉండడంలో ఉన్న బలమైన పని మీకు ఆ మాట చెప్పి వాక్యం ముగించేస్తా. ఆది కాండంలో కొంతమంది ఒకటే కూడుకోవడానికి వచ్చారు. ఎవరమ్మా వాళ్ళు చెప్పాలి? 11వ అధ్యాయం, త్వరగా రండి, త్వరగా. ఆది కాండం 11వ అధ్యాయం 6-7. దేవుడే ఏమన్నాడు చూడండి అక్కడ. జనము ఒకటై వారందరికీ భాష ఒక్కటే, అదే ఎవరిస్తున్నారు ఈ స్టేట్మెంటు? దేవుడు ఇస్తున్నాడు. వీరందరూ ఒకటవుతే, వీరందరూ ఒక చోట చేరుకుంటే, వీరందరూ ఒక పని చేయాలని ఇష్టపడితే ఏమీ ఉండదు, ఆటంకం ఉండదు. ఆ తర్వాత గనుక ఒకటిగా ఉండడం వల్ల ఏ పని చేయాలనుకున్నారో అది సరిగ్గా చేయొచ్చంట. అది ఎవరు స్టేట్మెంట్ ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు. మనము కూడా ఒక్క పని, ఏ పని? దేవుడిలో ఎదగడానికి సమకూర్చబడ్డం అనేది ఎంత మంచిగా ఉంటుంది. ఆ పని మీదనే ఉంటే ఏమవుతాం మనము? ఈ మధ్యలో దేవుని రాకూడ వచ్చిందనుకో, ఏమన్నా చిన్నప్పటి నుంచి మనం బైబిల్ పట్టుకొని తిరిగి సంఘలో పెట్టుకొని, అవునా, సంఘ తడిసిపా, బైబిల్ తడిసిపా, అన్నీ తడిసిపా, కానీ జీవితంలో ఏం మార్పు లేదు. దేవుని రాకూడ వచ్చిన తర్వాత ఈయన ఉండిపోయాం అనుకో, ఏమైపోతాం మన జీవితం? అదే మనం అందరం సమకూర్చబడి ఒక్క మనసులో దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు కట్టబడాలి, దేవుల్లో జీవించాలని ఒక భావంతో నడిస్తే ఏమవుతాము? మనం ఎక్కడున్నా దేవుని రాకడలో స్పష్టముగా ఎత్తబడతాం. హల్లెలూయా. అందరం కలిసి ఉంటే చేయాలనుకున్న పనిని సరిగ్గా చేయొచ్చంట. మనమందరం చిన్నప్పటి నుంచి కథ వింటున్నాము కదా, ఒక కట్టె ఎరవడం సులువు, అదే 10 కట్టెలు అది దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? ఈ సామెత దేనికి ఉపయోగిస్తారు? ఐక్యమత్యంతో పాటు రాజకీయానికి బాగా ఉపయోగించుకుంటారు దీనికి. కానీ ఆత్మీయతకు ఉపయోగించుకుందామా? వద్దన్నా. ఎక్కువ ఆత్మీయత, ఎక్కువ వాక్యం విన్న తర్వాత ఏమంటారు? చాలేరా ఈరోజు డోస్ అయిపోయింది, చాలే. అరే, విన్న వాక్యాన్ని మీరు మెడిటేట్ చేస్తున్నారు ఎప్పుడైనా? దాన్ని ధ్యానిస్తున్నారు ఎప్పుడైనా? దాన్ని నెమరు వేసుకున్నారు ఎప్పుడైనా? మనం కొన్నిసార్లు ఆవులం కావాలి. ఎవరు కావాలమ్మా మనము? ఆవులు ఏం చేస్తాయి? ఎంత చక్కగా పెట్టుకొని నెమరు వేసుకుంటా ఉంటాయి దేవుని విషయాలు. మీరు దేవుని విషయాలు నెమరు వేసుకోండి బాగా. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీ పనిలో ఉన్నప్పుడు ఒకరు అందరూ సమకూర్చిపడి. రెండవది ఇంకోటి చూద్దాం. న్యాయాధిపతులు, జడ్జెస్ 20వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి అబ్బాబ్బాబ్బా, ఎవరు ఇక్కడ? దీని వెనకాల ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. దాని వెనకాల ఒక లేవీయుడు చేసిన పనికిమాల పనిని బట్టి ఏమంటారు ఆమెను? ఇంగ్లీష్లో అయితే కాన్క్యూబ్ అంటారు, అంటే ఉంపుడు గత్త. ఉంపుడు గత్తెను, భార్య కూడా కాదు, ఉంపుడు గత్తెను తెచ్చుకోవడానికి పోయి వాళ్ళ భార్య ఏమైంది ఆమె పరిస్థితి? భయంకరంగా రేప్ చేసి చంపేశారు ఆమెను. అప్పుడు అందరు ఇజ్రాయేల్ ఏమైనా తెలుసా? ఇతను అందరు వాళ్ళ భార్యను, అదే ఉంపుడు గత్తెను కోసేసి ఒక్కొక్కరికి ఒక పాట పంపించాడు. ఈ మాట చదివినప్పుడు నాకు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. వాడు ఏం మనిషిరా నేనా అనిపించాడు నాకు. ఇలాంటివన్నీ ఉన్నాయి బైబిల్లో. ఆమె ఉంపుడు గత్తెను కోసి ఏం చేశాడు? ఇజ్రాయెల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్కటి పంపించాడు, 12 ముక్కలు చేశాడు. వాడు ఎవడో చికెన్ బిర్యానీ అడిగినట్టు వాడు ఏమంటాడు? సార్ 12 పీస్ కరు అంటాడు. ఓరు నాయన, ఆ బారా ఈడికి కూడా వస్తుంది రంగా. ఏ బారా అది?
ఇజ్రాయెల్ బారా ఏం చేశారు లాస్ట్కి? వాళ్ళ భార్యను అలా చేసినందుకు తిరిగి ఇప్పుడు గత అలా చేసినందుకు అందరూ సమకూర్చబడి ఒకటయ్యారంట, యుద్ధం చేశారు. ఇంకొకటి నెహమ్యా 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నివాసులై ఉండిరి, అప్పుడు ఏక మనస్కులై ఓహో మైదానమునకు వచ్చి ఓహో అందరూ ఒక చోట సమకూర్చబడి దేవునికి విలపించారు, దేవునితో సంబంధాన్ని పెంచుకున్నారు. హల్లెలూయా. మనం కూడా దేవునితో సంబంధాన్ని ఒకే తాటిపైకి చేయాలి. దేవుడు ఇష్టపడుతున్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నది తెలుసా? మనమందరం ఐక్యంగా ఉండడం. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు మీ దగ్గర నుంచి? ఏమి ఇష్టపడుతున్నాడు మీ దగ్గర నుంచి? 3 విషయాలు చెప్పాను నేను ఈరోజు, బాగా గుర్తుంటే. ఆయన వాక్యాలు విని లేఖనాల్లో ఉన్న భావాలు తెలుసుకోవాలి. అది మొదటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడేది. రెండవది ఏంటి? ప్రథమ ఫలముగా మీరు మార్చబడాలి. మూడవది ఏంటి? మీరందరూ ఒక్కటై ఐక్యత కలిగి ప్రార్థన చేసే వీరులుగా తయారవ్వాలి. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడేది. తర్వాత అవసరమైనప్పుడు అన్య భాషలు. ఏమన్నా ఢిల్లీకి వచ్చినప్పుడు నీకు హిందీ కావాలి, అవునా? దేవునితో సావాసం ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు నీకు కావాలి అన్య భాషలు. కానీ అన్య భాషలే పరిశుద్ధాత్మ దేవుడు సూచన అనడం చాలా వెర్రితనం, జ్ఞానం లేని మాటలవి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం మార్చుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇస్తున్నామా మనము? నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా ఆలోచన కలిగింది. ఏంటో తెలుసా? లేఖనాలను అర్థం చేసుకోలేకపోతున్నామే, లేఖనాలు తెలుసుకోలేకపోతున్నామే, ఏ లేఖనం దేనికి సంబంధించిందో మనం అర్థం చేసుకోలేకపోతున్నామే అనే మన భావం అలాగుంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుని ఇంకా పొందలేదు. మనం పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాతే నీకు లేఖనాలు అర్థమవుతాయి, నువ్వు ప్రథమ ఫలంగా మార్చబడతావు, నువ్వు ఒకటి మనస్సు కలిగి జీవిస్తావు. ఎవరి మనస్సు కలిగి? యేసు ప్రభుల మనస్సు కలిగి జీవిస్తావు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన చేయాలని ఇష్టపడింది. ఈరోజు కూడా మనలో చేయాలని ఇష్టపడేది. రండి ప్రార్థన చేద్దాం.